లాంగ్ టర్మ్ గేట్ కోచింగ్ వెళ్ళటము, పైసలు పెట్టుకొని ఒక 1 ఇయర్, కొంతమంది ఇంకో ప్రిపేర్ అవటం. ఇక మన సిచ్యువేషన్కి వచ్చేసరికి నువ్వు లాంగ్ టర్మ్ ఎఫర్ట్ చేయలేవు. నీ మైండ్ సెట్ కి నువ్వు ఎంఎస్ వెళ్ళలేవు, జిఆర్ఈ టోఫెల్ అంతకన్నా రాయలేవు. నీ దగ్గర ఉన్నాయి జాబ్ ఎట్ ఎనీ పాస్ట్ ఆఫ్ పాయింట్ యూ హ్యావ్ టు డూ. అది చిన్న జాబా పెద్ద జాబా డిఫరెంట్ స్టోరీ. యూ హ్యావ్ టు డూ సమ్ జాబ్. ఇక మన మెంటల్ కండిషన్ ఎట్లుంటది, మన ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఇంట్లో మన రిలేటివ్స్ బీటెక్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి జాబ్ రాలేదా, వాడికి వచ్చింది లేకపోతే వీడికి వచ్చింది, లేకపోతే ఇంకేంటి, ఇంకెన్ని రోజులు అడుగుతావు ఇంట్లో డబ్బు. ఇది ఇంటెన్షన్ లో అన్ఇంటెన్షన్ నేను చెప్పను. బట్ మెంటల్ లో చాలా నాకు కూడా ఒకలాంటి డిప్రెషన్ కూడా అనను, ఒకలాంటి వేరే వాళ్ళు అనకముందు నాకే అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే వేరే వాళ్ళు పాయింట్అవుట్ చేయకుంటే నాకు నేను పాయింట్అవుట్ చేసి నిజమే కదా, ఇప్పుడు నేను ఈ స్టేజ్ వరకు వచ్చాను, ఎంతో సపోర్ట్ చేశారు కదా, ఇంకా నేను ఏం అడగలను, ఇంకెంత సపోర్ట్ జరుగుతాను నేను చాలా ఫీల్ అయ్యేవాడిని. అందుకని ఏదో ఒకటి ఇక కసిగా ఏదో ఒకటి చేయాలి నేను, అది టెంపరీగా అయినా కానీ అన్నట్టు. కొన్నిసార్లు నేను టెంపరీగా వెళ్ళిపోతామని ఫిక్స్ అయిపోయాను, కొన్నిసార్లు రాలేదు, లక్కీగా వస్తే చేసేవాళ్ళు ఏమో అప్పటికి, ఇంకా టెంపరీగా వస్తే ఐ వాజ్ రెడీ టు డూ ఎనీథింగ్.